డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన సినిమాలు, వాటి బడ్జెట్లు, కలెక్షన్లు, షేర్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ మూవీకి ఎంత లాభం వచ్చిందో కూడా తెలుసుకుందాం. పటాస్ ఈ మూవీ అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. ఈ మూవీకి బడ్జెట్ 7 కోట్లు పెడితే ఈ మూవీ బాక్సెస్ వద్ద 28.7 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ మూవీకి వచ్చిన షేర్ 16.5 కోట్లు. ఈ మూవీ 9.5 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది. సుప్రీం ఈ మూవీకి బడ్జెట్ 15 కోట్లు. ఈ మూవీ బాక్సెస్ వద్ద 44 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేయగా 26 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీకి 4 కోట్ల లాభం వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. రాజా ది గ్రేట్ ఈ మూవీకి బడ్జెట్ 30 కోట్లు. ఈ మూవీ బాక్సెస్ వద్ద 52 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేయగా 32 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీకి 3.5 కోట్ల లాభం వచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్. F2 ఈ మూవీకి బడ్జెట్ 30 కోట్లు పెట్టగా ఈ మూవీ బాక్సెస్ వద్ద 140 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీకి షేర్ 83 కోట్లు. ఈ మూవీకి 53 కోట్ల భారీ లాభం వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. సర్లే నీకెవరు ఈ మూవీకి బడ్జెట్ 75 కోట్లు పెడితే ఈ మూవీ బాక్సెస్ వద్ద 260 కోట్ల భారీ కలెక్షన్ సాధించి షేర్ ఏమో 144 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి 40 కోట్ల భారీ లాభం వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. F3 ఈ మూవీకి బడ్జెట్ 60 కోట్లు. ఈ మూవీ బాక్సెస్ వద్ద 134 కోట్ల కలెక్షన్ సాధించగా 72 కోట్ల షేర్ని సాధించింది. ఈ మూవీకి 12 కోట్ల లాభం వస్తే ఈ మూవీ హిట్ అయింది. భగవంత్ కేసరి ఈ మూవీకి బడ్జెట్ 65 కోట్లు. ఈ మూవీ బాక్సెస్ వద్ద 132 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించగా ఈ మూవీ 74 కోట్ల షేర్ని సాధించింది. ఈ మూవీకి 9 కోట్ల లాభం వచ్చి హిట్గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీకి బడ్జెట్ 50 కోట్లు పెడితే ఈ మూవీ బాక్సెస్ వద్ద 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి షేర్ ఏమో 145 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి ప్రాఫిట్ ఏమో 126 కోట్లు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్గా నిలిచింది. మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ బడ్జెట్ 150 కోట్లు పెడితే ఈ మూవీకి కలెక్షన్ 378 కోట్లు వచ్చాయి. ఈ మూవీకి షేర్ ఏమో 195 కోట్లు వచ్చాయి. ఈ మూవీకి ప్రాఫిట్ ఏమో 45 కోట్లు వచ్చాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్.